తీసుకొని పోండి, అది వదిలేసేయండి. మీ పని మీరు చేయండి. బనానా తీసుకున్నాను, చాలా రేట్ ఉన్నాయి. టమాటా కేజీ, ఫ్రూట్స్ కేజీ. ఏం ఫ్రూట్స్ అవి? మామిడికాయ, అది కూడా పెడతావా? మామిడి పండు కేజీ, దానిమ్మ పండు కేజీ. ఎంత చెప్తారు రేట్లు? అంటే నేను కేజీలాగా ఏం కాదు కానీ 100కి 4 ఇచ్చారు. ఆనియన్స్ 50 రూపీస్కి 2 కేజీ. మ్యాంగో ఫ్లోర్ తీసుకున్నాను, 10 రూపీస్కి 2 ఇచ్చింది. అల్లం వెల్లుల్లి కేజీ తీసుకున్నాను, 150 రూపీస్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు తీసుకున్నా? తీసుకున్నా మళ్ళీ అయిపోతే మళ్ళీ వెళ్ళాలి కదా, అక్కడ మార్కెట్లో ఫ్రెష్గా ఉంటుంది. పచ్చిమిర్చి తీసుకున్నాను, హాఫ్ కేజీ 30 రూపీస్ ఇచ్చాను. మిర్చి ఫుల్లా వస్తుంది, కవర్ ఇవ్వలేదు దానికి. గోంగూర చాలా ఫ్రెష్గా ఉంది. ఇది మొత్తం కలిపి 30 రూపీస్కి ఒక 4 ఇచ్చారు. చాలా బాగుంది. 30ఏనా? చాలా ఫ్రెష్గా ఉంది. చెర్రీగడలు తీసుకొచ్చు, ఏదో నోట్లో పెట్టుకుంటాను. పాలకూర కూడా తీసుకున్నాను. ఎంత? పాలకూర 20 రూపీస్కి 4 ఇచ్చింది. కింద అయితే 20 రూపీస్కి 6 ఇచ్చింది మొన్న. అక్కడ మార్కెట్ అదే కానీ అక్కడ కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది. ఇది తోటకూర నేను 30 రూపీస్ తీసుకున్నా. విటమిన్ బాగుంటుంది, 30 రూపీస్ తీసుకున్నా, బాగానే ఇచ్చారు. ఇది కూడా. అండ్ పుదీనా మాత్రం రేటు బాగానే ఉంది, 20 రూపీస్కి 3 ఇచ్చారు. ఇంకా పాలకూర ఇంకా ఎక్స్ట్రా 6 వచ్చినట్టున్నాయి. మళ్ళీ ఎక్స్ట్రా తీసుకున్నాం. అది వేరే దగ్గర తీసుకున్నా, ఇది వేరే దగ్గర తీసుకున్నా. కొత్తిమీర కేవలం 10 రూపాయలకి ఇంకా కట్టిస్తారండి. పెద్ద మార్కెట్ రైతు బజార్ కాబట్టి ఇచ్చారు. ఇంకా ఇక్కడ మాత్రం అంగడిలో అసలు ఒకటి 5 రూపాయలకి ఒకటి. 5 రూపాయలకి అసలు ఇందులో 4 కొమ్మలు కూడా ఉండవు. మనం కూడా దాన్ని పట్టుకొని వేసుకుంటారు. కరివేపాకు ఇది 10 రూపీస్, మనం పర్లేదు, ఇది బాగానే ఇచ్చారు. నా ఫేవరెట్ అండి ఆనకాయ, 30 రూపీస్కి ఇచ్చారు. 30ఆ? అందులో నేను మునక్కాయలు కూడా తీసుకున్నాను, 2 కట్టలు కలిపి 50 రూపీస్ ఇచ్చారు. 50 అంటే కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి కొద్దిగా రేట్ ఎక్కువ పడుతుంది. బనానా ఇవి ఫ్రై అరటికాయలు ఫ్రై చాలా బాగుంటాయని తీసుకున్నాను. ఇవి మాత్రం 20 రూపీస్. ఇవి చాలా పీస్గానే ఉన్నాయి. ఇంకో నాకు తీసుకో అవి నా మనవాడు దోసకాయ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. సరే రామ్మా, ఇంకో కాయ కూడా ఇస్తున్నా. దోసకాయలు కేజీ 40 రూపీస్ లాగా ఇచ్చారు, నేను కేజీ తీసుకున్నాను. ఇంట్లో ఏమున్నాయి అన్ని కూడా వచ్చేద్దాం. పచ్చిమిర్చి, క్యారెట్, దొండకాయ. నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. క్యారెట్ హాఫ్ కేజీ తీసుకున్నాను, హాఫ్ కేజీ 30. ఇక్కడ హాఫ్ కేజీ 25. అండ్ దోసకాయలు అన్నీ కలిపి ఇందులో దొండకాయలు కూడా ఉన్నాయి. ఇందులో దొండకాయలు హాఫ్ కేజీ తీసుకున్నాను, 20 రూపీస్ ఇచ్చాను. ఒక్కొక్క ఐటెంకి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది, ఒక్కొక్క ఐటెంకి చాలా తక్కువ ఉంది రేటు. మొత్తం కలిపి 2 రోజులు రైతు బజార్ సంత అయిపోయింది. కూరగాయల సంత కంప్లీట్. ఇందులో మా బాబు కూడా తీసుకున్నాడు కూరగాయలు. ఆయన తోటకూర
సేమ్ నేను తీసుకున్నలాగా తను కూడా అలాగే కొత్తిమీర కూడా తీసుకున్నారు. కరిమాకు బీట్రూట్ కూడా కావాలని ఫస్ట్ టైం తీసుకున్నానండి. నేను ఎప్పుడు కూడా బీట్రూట్ తీసుకోలేదు. నేను ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుందో, నేను తినడం కూడా ఫస్ట్ టైమే. ఎలా ఉంటుందో అనేసి ఒక బీట్రూట్ అయితే ట్రై చేద్దామని తీసుకున్నాను. నేను ఎప్పుడు తినలేదు. ఒకసారి చూడాలి ఎలా ఉంటుంది. నేను కాకరకాయలు కూడా తీసుకున్నాను. ఇది కొంచెం రేట్ తక్కువనే పడేయండి. హాఫ్ కేజీ 30 రూపీస్ లాగా ఇచ్చారు. కాకరకాయలు కూడా తీసుకున్నాను. మా బాబు దొండకాయలు తీసుకున్నాడు హాఫ్ కేజీ. అందులో అన్నిటికంటే తీపి ఐటమ్ ఈరోజు మాకు ఎలా ఏమొస్తుందంటే కేజీ బెండకాయలు 20 రూపీస్ ఇచ్చారు. ఇది పెద్ద గిఫ్ట్ లాంటిది. ఇన్ని వెజిటేబుల్ కొంటే ఇవి మాత్రం బెండకాయలు కేజీ 20 రూపీస్ వస్తాయి. అందుకని బాబు ఒక ప్యాకెట్, నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను. సేమ్ తీసుకున్నాము. బాబు హాఫ్ కేజీ తీసుకున్నాను, నేను కేజీ తీసుకున్నాను. పచ్చిమిర్చి బాబు హాఫ్ కేజీ తీసుకున్నాను, నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. మన ఫస్టే దోసలు తిన్నాను. దోసకాయలు కూడా బాబు హాఫ్ తీసుకున్నాను. ఇక నేను ఆలు కూడా తీసుకున్నానండి, బంగాళదుంప. ఇది కూడా హాఫ్ కేజీ 20 రూపీస్ లాగా ఇచ్చాను. నేను ఇవి కూడా తీసుకున్నాను. ఇక అంతే ఈరోజు వెజిటేబుల్ అయిపోయిందా? అయిపోయింది. ఎంత అయింది మొత్తం? మొత్తం నాకు 500 అంటే ఫ్రూట్స్ కొడతారు. వీటికి మాత్రం 400 అలా అయ్యింది. ఆనియన్ కూడా తీసుకున్నాను కాబట్టి అందులో ఫ్రూట్స్ అవి కలిపి నాకు 600 దాకా వచ్చింది. ఫ్రూట్స్ ఏమేమి ఫ్రూట్స్ తీసుకున్నావు? మ్యాంగో తీసుకున్నా, మ్యాంగో దానిమ్మ పండు 2 తీసుకున్నా, మ్యాంగో దానిమ్మ పండు 2 తీసుకున్నా. ఇంకో చింతపండు అది కూడా తీసుకున్నా. నాకు అందుకే కొంచెం 600 అయ్యాయి. అల్లం ఇదేనండి ఈ వారం నేను వెళ్ళాను. రైతు బజార్లో తెచ్చిన కూరగాయలు మొత్తం టోటల్గా వెళ్ళాను. ఓకే అండి, బాయ్ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాయ్ గాయస్.